ఎక్కినాక ఓడ మల్లన్న ఓడ దిగినాక తిన్మార్ మల్లన్న అన్నట్టు షెయి సర్కారు కూడా ఇప్పుడు అట్లనే పనిచేస్తుందట. ఎన్నికల ముంగడ ఇచ్చిన అన్ని హామీలు నెరవేర్చుతాము అని, పైసలు లేకున్నా పథకాలు సురువు చేస్తుందని అంటుంటారు. ఇప్పుడు ఏరు దాటినాక తెప్పదాలుగా పెట్టినట్టు ఎట్లా అనిపించినే బాలన్న? ఇంతకు అసలు ముచ్చట ఏంది అంటారా? అన్ని ముచ్చట్లు చెప్తా పారి. ఓ అంగన్వాడీ మేడం, మీ ఆవేదన చెప్పుండ్రి. ప్రభుత్వం గద్దెనెక్కక ముందు మాకు అనేకమైన హామీలు ఇచ్చింది. మేనిఫెస్టోలో కూడా అంగన్వాడీ టీచర్లకు 18,000 వేతనం ఇస్తామని చెప్పి ఈరోజు అవన్నీ కూడా మర్చిపోయి అంగన్వాడీలకు ముప్పు వాటిల్లే ఒక 2-3 స్కీములు తీసుకొచ్చింది. విన్నారా ఏమంటుందో? అధికారంలోకి రాగానే అంగన్వాడీ టీచర్ల జీతాలు కూడా పెంచుతాము, అక్షరాల 18,000 రూపాయల దాకా ఇస్తామని చెప్పి ఏలుబడిలకు రాగానే అంగన్వాడీ టీచర్ల నోట్లే తలా పిడికడు మన్ను పోసే పని పెట్టుకొని నమ్మిదిరా శివ అంటే ఏమో చేస్తేనే అవ్వ అన్నట్టే కాంగ్రెస్ వాళ్ళు చేసిర్రట. సెంట్రల్ సర్కార్ పథకం పేరు చెప్పి రాష్ట్ర సర్కారు అంగన్వాడీలను ఆగం చేయాలని చూస్తుందట. షెయి సర్కార్ వెంటనే ఎన్నికల ముంగడ చెప్పిన హామీలను అమలు చేయకుంటే, కాంగ్రెస్ పార్టీ లీడర్లు ఇచ్చిన మాట నిలబెట్టుకోకుంటే రాష్ట్రంలో ఉన్న అంగన్వాడీ టీచర్ల మొత్తం నిరసనలు, ధర్నాలు, రాస్తారోకోలు చేస్తామని గట్టిగానే గరానికి వచ్చింది. ఇట్లా రంగారెడ్డి జిల్లా కొంగరకాలాన్ కలెక్టర్ ఆఫీస్ ముంగట వంట వార్పు చేసుకొని రాత్రి కూడా గేటు ముంగటే నిద్రపోకుండా నిరసన చేసిర్రట. అమ్మ మహిళా మంత్రి అడవిబిడ్డ సీతక్క గారు, మహిళా శిశు సంక్షేమ శాఖ మంచిగా నడుస్తుంది, గ్రామ పంచాయతీ శాఖ చక్కదనంగా ఉంది అంటున్నారు. మీరు చూసుకుంటున్న శాఖల ఆఖరికి అంగన్వాడీల బతుకులు కూడా ఆగమవుతున్నాయి. మీరు మంత్రిగా ఉండి ఏం ఫాయిదా ఉన్నది మేడము? మొదలు మీరు అంగన్వాడీ టీచర్ల బాధలు అరుచుకొని వాళ్లకు ఎన్నికల ముంగట ఇచ్చిన మాట నిలబెట్టుకొని జీతాలట వెంచూరి మేడం అంటున్నారు ఈ ముచ్చటి నోళ్ళు.